తెలుగుదేశం పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తూ పార్టీకి సేవలు అందించి పార్టీ నుంచి చిత్తూరు ఎంపీ స్థానాన్ని ఆశించి పీటర్ అనే అభ్యర్థి కాకపోతే అతని స్థానంలో ఇప్పుడు ప్రసాదరావుని అధిష్టానం ప్రకటించే పట్ల ఆయన కొంత బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పీటర్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా మీరు పార్టీకి ఎలాంటి సేవలు అందజేశారు? ఎప్పుడు మీరు పార్టీలో చేరి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? సార్, నేను దాదాపు 89-90 దాదాపు 90 నుంచి అనుకమే 90 నుంచి నేను పార్టీలో ఎంటర్ అయ్యాను. నేను అప్పుడు సర్పంచ్గా కంటెస్ట్ చేసి నేను పార్టీకి అది ఇండిపెండెంట్గా గెలిచి అప్పుడు వచ్చి ఒక మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే సర్పంచ్లు ఓటేయాలి. అప్పుడు నేను ఇండిపెండెంట్గా గెలిచి అప్పుడు పార్టీ వాళ్ళు నన్ను వైస్ ఎంపీగా మీరు మాకు పార్టీకి సహాయం చేయండి అని చెప్పి నన్ను తీసుకొని పోయారు. అప్పుడు నేను కూడా పార్టీకి పొమ్మని చెప్పి మా నాయకుడు సీకే బాబు ఆ కాలంలో 89-90లో నన్ను పార్టీకి పంపించాడు. మీరు పో అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీలో నేను చాలా వరకు కష్టపడి పార్టీలో 2 తూరి ఎంపీటీసీ అయ్యాను, పార్టీలో వైస్ ప్రెసిడెంట్ చేశాను, పార్టీలో 3 తూరి ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేశాను. అది కాకుండా స్టేట్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. స్టేట్ బోర్డు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో నేను బోర్డు డైరెక్టర్గా చేశాను. ఇంకా చాలా 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 పార్టీ కోసం కష్టపడి నేను దీక్షలు పోరాటాలు అన్ని విధాలు చేసి జైలుకంతా కూడా పోయి పార్టీ కోసం మేము ఈ పార్టీకి అండగండగా ఉండి నేను పార్టీని బలపరిచాను. అంటే ప్రధానంగా మీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో అంటే ప్రజలకు ఎలా ప్రత్యక్షంగా సేవలు అందించారు? నేను ఒక క్రిస్టియన్ బేస్ చేసింది. నాకు ఈ క్రిస్టియన్ ఫాదర్స్ బిషప్స్ అందరూ కూడా నాకు చాలా కావాల్సిన వారిని, దగ్గర వారిని. వాళ్ళ ద్వారా నేను ప్రజలకి హాస్టల్స్ కానీ బీదలకి భోజన సౌకర్యం కానీ లేదు వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ ఇంకా బావిలు డెవలప్మెంట్స్ కానీ ఇటువంటిది బోర్వెల్స్ కానీ ఇదంతా నేను స్వతంత్రంగా చేస్తున్నాను. నేను పార్టీలో ఉండి నేను ఇది కాకుండా ఎక్స్ట్రాగా చేసిన వర్క్ ఇదంతా. పార్టీలో కూడా 89లో అప్పుడు అభివృద్ధి నా చిరాపల్లి పంచాయతీని అంతా క్లీన్గా నేను అభివృద్ధి చేసుకొని పోయాను. అప్పుడు మీడియా వాళ్ళు కూడా ముందంజలో ఉన్న చిరాపల్లి అని కూడా సింగపూర్ లాగా చేసిన పీటర్ అని కూడా నాకు ముందు ఆ టైటిల్ పెట్టి కూడా రాశారు. అంటే ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మీ మనసులో మాట మీరు చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తామన్న అంటే మీరు ఏమైనా దరఖాస్తు చేసుకోవడం జరిగిందా? దరఖాస్తు చేసుకుంటే పార్టీ అధిష్టానం ఎలాంటి ఇది ఇచ్చింది? నేనైతే చంద్రబాబు గారిని డైరెక్ట్గా చూసి అడగలేదు. ఎందుకంటే మా డిస్ట్రిక్ట్ లీడర్స్ అంతా ఏం చెప్పారంటే నువ్వు అన్ని విధాలుగా అన్నీ రెడీ చేసుకో, మేము చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నీకు బీఫామ్ తీసిస్తామని చెప్పారు. వాళ్ళ మేరకు నేను డిస్ట్రిక్ట్ ఒక ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఇప్పుడు పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను పార్లమెంట్ ప్రెసిడెంట్ సేవా కార్యక్రమాలకి నీట్గా చేస్తున్నాను కాబట్టి మా లీడర్స్ కూడా నా మీద పెద్ద నమ్మకం. పీటర్ అయితే మంచి పిల్లోడు, పీటర్ అయితే మంచి ఊపు వస్తుంది, పీటర్ అయితే పార్టీకి చాలా బలం ఉంటుంది, మేము తప్పకుండా మేము టికెట్ తీసిస్తామని వాళ్ళు కూడా నాకు హామీ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా ఈ యొక్క బెల్ట్ వచ్చి తమిళనాడు బార్డర్ పక్కన ఉండేదానివల్ల మ్యాక్సిమం తమిళ్ టంగ్ మాట్లాడే ప్రజలు ఎక్కువ ఉన్నారు ఆల్ క్యాస్ట్లో. అదేవిధంగా ఎస్సీలు కూడా మాల ఎక్కువ ఉండి అందరూ తమిళ్ కల్చర్ ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నాము. దానివల్ల అన్ని విధాలుగా నేను ఉన్నాను కాబట్టి తప్పకుండా నీకు సీట్ ఇప్పిస్తామని మా పెద్దవాళ్ళంతా కూడా మా లీడర్స్ అంతా కూడా చెప్పారు. దాన్ని నమ్ముకొని నేను కూడా దరఖాస్తు వచ్చి నేను అందరూ చేసుకున్నాను. అయినా పెద్ద అయిన లోకేష్ గారిని కానీ నేను డైరెక్ట్గా కలియలేదు, బట్ పార్టీ ఆఫీస్గా అన్నీ నా దరఖాస్తు అంతా ఇచ్చాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో చంద్రబాబుని లోకేష్ని కలిసి పార్టీ టికెట్ కోరే అవకాశం ఏమైనా ఉందా? నేను కోరడం కన్నా నేను కోరే అవకాశాలు అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా నేను పత్రికా ఏం చెప్పినానంటే నేను ఇన్ని 35 సంవత్సరాలు ఈ పార్టీలో వచ్చి ఇంత కష్టపడి చేశాను కదా, ఇంత పార్టీ కోసం నేను ఉన్నాను కదా, ఇంత శ్రమ తీసుకొని పార్టీని డెవలప్ చేసిన నాకు
తప్పకుండా టికెట్ ఇవ్వాలని కోరి రిక్వెస్ట్ పెడితే నా రిక్వెస్ట్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఎక్కడనో దూరంలో ఉన్న బాపట్లకు చిత్తూరుకు దాదాపు 500 కిలోమీటర్లు ఉంది అనుకుంటాను నేను. అక్కడి నుంచి ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. అతను ఇక్కడ చిత్తూరుకు అతనికి ఏమి సంబంధం ఉందని మనకు తెలియదు. నేనైతే కుప్పం టు నగరి వరకు విలేజ్లో పోయి అడిగిన పీటర్ అంటే ఎవరని చెప్పే వరకు నేను పాపులర్ పర్సన్ నేను. ఆయన కొత్తగా అతను బాపట్ల నుంచి వచ్చి ఇక్కడ టికెట్ అడుగుతున్నాడు. బాపట్లలో అతనే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎందుకు అతను టికెట్ ఇవ్వలేదని మాకు తెలియలేదు. ఇక్కడ వచ్చి అతను తీసుకొని వచ్చి పెడుతున్నారు. దీనివల్ల నేను మోసం పోతాను, నా నమ్ముకున్న ప్రజలు మోసం పోతూ ఉన్నారు, నా నమ్ముకున్న సామాజిక వర్గం కానీ, మదర్ టంగ్ తమిళ్ మాట్లాడుండే హరిజన్స్ కానీ, ఇంకా బీసీలు కానీ, ఎస్సీలు కానీ అందరూ కూడా ఏమారిపోయినారు. దానివల్ల అందరూ బాధలు ఉన్నాము, కష్టములు ఉన్నాము. నేనైతే తప్పకుండా ఈ యొక్క అనౌన్స్మెంట్ని, ఈ యొక్క బాపట్లలో వచ్చిన ప్రసాదరావు గారి అనౌన్స్మెంట్ని మా అధినేత మా యొక్క ఆహ్వానం మేరకు లేదు మా రిక్వెస్ట్ మేరకు డెఫినెట్గా దాన్ని ఇంకొక తూరి పరిశీలించి అతన్ని వెనక్కి తీసుకొని నాకు తప్పకుండా ఈ చిత్తూరు టికెట్ని కేటాయిస్తారని నమ్ముతున్నాను. నేను డెఫినెట్గా మా అధినేత నాకు పిలిచి ఆ టికెట్ని ఇవ్వగలరని నమ్ముతున్నాను. అయితే ఏదైతే ప్రస్తుతం చిత్తూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి పీటర్ ఇంకా పార్టీ అధిష్టానం తన మీద పూర్తి నమ్మకం పెట్టుకుని తనకు ఇంకా బీఫామ్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి కేవలం పేర్లు మాత్రమే ప్రకటించారు కాబట్టి చివరి నిమిషం వరకు తాను వేచి చూస్తానని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని తనకు మళ్ళీ అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో తన పేరు పరిశీలనలోకి తీసుకొని తనకు టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో తన సామాజిక వర్గంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానం తనకు తెలుసు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో తనకు మద్దతు ఇస్తారని చెప్పి కూడా పీటర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవర్ టు స్టూడియో.